వరల్డ్ క్రికెట్లో పలువురు ప్లేయర్స్ ఆటతో గుర్తింపు పొందితే మరికొందరు వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొందరు ఆటగాళ్ళు అటు ఆటతోనూ ఇటు వివాదాలతోనూ క్రేజ్ తెచ్చుకుంటారు. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత తమ ఆత్మకథ పేరుతో సంచలన విషయాలు కూడా వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా వెస్టిండీస్ మాజీ పేసర్ టినో బెస్ట్ ఆత్మకథలో చెప్పిన విషయాలు హాట్ టాపిక్గా మారాయి. తన బయోగ్రఫీలో టినో బెస్ట్ కేవలం క్రికెట్ కెరియర్ గురించే కాదు, పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా సీక్రెట్స్ బయటపెట్టాడు. పర్సనల్ లైఫ్ను బాగా ఎంజాయ్ చేశానంటూ చెప్పుకొచ్చాడు. 2 కాదు 3 కాదు ఏకంగా 650 మందితో సెక్స్ చేశానని బాంబు పేల్చాడు. భార్యతో విడిపోయిన తర్వాత తాను ప్లే బాయ్గా మారిపోయానంటూ చెప్పుకొచ్చాడు. అమ్మాయిలంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ఎంతమంది దొరికితే అందరితోనూ ఫుల్గా ఎంజాయ్ చేసినట్లు ఆత్మకథలో వెల్లడించాడు. క్రికెట్ టూర్ కోసం వెళ్ళినప్పుడు బ్రేక్ టైంలో అమ్మాయిలతోనే గడిపేవాడినని చెప్పాడు. తాను అమ్మాయిలతో మాట్లాడితే నిమిషాల్లోనే వారు తనతో గడిపేలా మ్యాజిక్ చేసేవాడినంటూ రాసుకొచ్చాడు. ప్రపంచంలో అందమైన బట్టతల ఉన్నవాడిని తానేనంటూ సెటైర్లు కూడా వేసుకున్నాడు. 2003 నుండి దాదాపు 11 ఏళ్ల పాటు టినో బెస్ట్ మంచి బౌలింగ్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. విండీస్ జట్టు విజయాల్లో దశాబ్దం పాటు కీలకంగా ఉన్న బెస్ట్ తక్కువ మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గాను ఘనత సాధించాడు. పోటీ ఎక్కువగా ఉండే విండీస్ జట్టులో ఎక్కువ సార్లు చోటు దక్కించుకోలేక త్వరగానే కెరియర్కు గుడ్ బై చెప్పేశాడు.